అధ్యక్షులు ఉమామహేశ్వరరావు గారికి, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కిషన్ చంద్రమోహన్ గారికి, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి శరత్ కుమార్ గారికి, అదే రకంగా ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి మామిడి గోవిందరావు గారికి, ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రతి కార్యవర్గానికి ఇచ్చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ రావణ కాష్టాన్ని మనం పారద్రోలే విధంగా ఖచ్చితంగా మనం అందరం ఏకమై ఉన్నటువంటి రావణాసుడు వధ ఖచ్చితంగా జరిగి తీరాలి ఈ రాష్ట్రంలో అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి ఈ పాతపట్నం నియోజకవర్గానికి మంచి రోజులు రావాలని చెప్పి ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థిగా మామిడి గోవిందరావు జరిగింది. మనందరం కలిసి గట్టిగా శ్రమించి ఖచ్చితమైనటువంటి మెజారిటీతో ఆయన్ని గెలిపిస్తాం. అదే రకంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మామిడి గోవిందరావు గారు చాలా సాధారణమైన వ్యక్తి. చిన్నతనం నుంచి కూడా ఏదో చిన్న ఎంప్లాయీగా, చిన్న చిరుద్యోగిగా మొదలై ఈరోజు ఈ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి ఎన్నో ఆటుపోట్లు చూసి ఎన్నో కష్టాలు అనుభవించి సామాన్యుడిగా మొదలై ఈ రోజు ఎన్డీఏ కూటమికి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ గుర్తు మీద పోటీ చేయబోతున్నారు. మనందరం కలిసికట్టుగా నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో దాన ధర్మాలు, అనేక విధాలుగా గుడి కడతామంటే ₹1,00,000, ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదంటే 10,000, 20,000. ఈ నియోజకవర్గంలో ఇంతవరకు ఏనాడైనా ఏ ఒక్క వ్యక్తి అయినా అటువంటి దాన ధర్మాలు చేశారా? ప్రశ్నిస్తున్నాం. ఈ రకమైనటువంటి మనసు కలిగిన వ్యక్తులు మనం గౌరవించుకొని మనం గెలిపించుకోవాలి. అదే రకంగా రానున్నటువంటి ఈ 2024 మే 13 ఎన్నిక ఏదైతే జరుగుతుందో మేము ఖచ్చితంగా బలంగా చెప్తున్నాం. సమయం తక్కువ, ఎక్కువసేపు మాట్లాడలేను. మళ్ళీ పూర్తి స్థాయిలో జనసేన పార్టీ పూర్తి స్థాయి సహాయ సహకారం ఉంటాయన్నా. మీరు ఎప్పుడు ఎక్కడికి రమ్మన్నా సరే ప్రతి గ్రామంలోనూ ప్రతి జన సైనికుడి కుటుంబాలు పూర్తి స్థాయిలో 100 నుంచి 200 ఓట్లు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో 20,000 ఓటు బ్యాంక్ కలిగిన జనసేన పార్టీ. నేను కూడా సీటు కోసం ప్రయత్నించాను చివరాఖరి వరకు, అది ఆయనకి తెలుసు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూటమంతా ఒకటే కనుక కలిసికట్టుగా మనం ముందుకెళ్లి ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి శక్తిగా ఓడించాలి. అక్కడ తాడేపల్లి ప్యాలెస్ లో ఉండడం జగన్మోహన్ రెడ్డి గద్దెదించాలి. కావున అందరం కలిసికట్టుగా పేద విభేదాలు లేకుండా ఒక అడుగు ముందుకేసి పాతపట్నానికి మంచి రోజులు తెచ్చుకునే విధంగా, అభివృద్ధి చేసుకునే విధంగా మనం అందరం కలిసికట్టుగా ఉంటాం తెలియజేస్తూ చివరిగా మీ అందరికి ఒకటే మాట చెప్తున్నాను. ఉన్నటువంటి ఈ శాంతమ్మని ఇంటికి పంపిస్తాం, గోవిందాన్ని అసెంబ్లీకి పంపిస్తాం. మీరందరూ చెప్పండి, గోవిందన్న అసెంబ్లీకి, సారీ శాంతం ఇంటికి కాదు, ఆవిడది ఊరు కాదు, ఆవిడ ఢిల్లీ. శాంతమ్మ ఢిల్లీకి, శాంతమ్మ ఢిల్లీకి, శాంతమ్మ ఢిల్లీకి, గోవిందన్న అసెంబ్లీకి, శాంతమ్మ ఢిల్లీకి. అందరూ వాడు మన గోవిందన్న ఖచ్చితంగా కలిసికట్టుగా మీరందరూ కూడా మీ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తు మీద ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై నరేంద్ర మోడీ, జై చంద్రబాబు.